హాయ్! మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఈ యొక్క ఆపర్చునిటీ కూడా మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో, రిమోట్ జాబ్. మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో, ఈ యొక్క జాబ్‌కి మనకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఏ స్టేట్ వాళ్ళైనా, ఏ సిటీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ముందుగా ఇక్కడ మనం మెయిన్ రోల్ చూసుకుంటే, రోల్ వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా? సో, ఈ కంపెనీ గెయిన్‌వెల్ మనకి అక్కడ నోటిఫికేషన్ అనేది మనకి గెయిన్‌వెల్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఈ గెయిన్‌వెల్ అనేది మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఓకేనా? సో, మన ఇండియన్ బేస్డ్ కంపెనీ కాదు. సో, అందుకని చెప్పి వాళ్ళు మన ఇండియన్స్‌ని హైర్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మనకి రోల్ వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా? అండ్ వర్క్ మోడ్ చూసుకుంటే రిమోట్ ఇండియా, అంటే ఇండియాలో ఉన్న ఎవరైనా సరే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా సరే అప్లై చేసి వర్క్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూసుకుంటే ముందుగా యాక్చువల్గా మన రోల్ ఏముంటుంది అంటే చూస్తాం కదా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో, మన వర్క్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి అంటే, సో మనకి ఈ యొక్క కంపెనీ గెయిన్వెల్ అనే కంపెనీ ఉంది కదా. సో, ఈ కంపెనీకి బేసిక్గా ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత మీరే ఒక మెయిన్ పర్సన్ ఉంటారనమాట. సో, ప్రాజెక్ట్ అంతా హ్యాండిల్ చేయడానికి. సో, మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ రాగానే మీరు ఏం చేయాలంటే ప్రాజెక్ట్ డెఫినేషన్స్, షెడ్యూల్స్, బడ్జెట్స్, ఆబ్జెక్టివ్స్, సో ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ మీద ఎవరు వర్క్ చేస్తారు, ఏ ఏ కేటగిరీలో ఎన్ని ఎన్ని మంది వర్క్ చేస్తారు, సో ఇలా మొత్తం అన్నీ కూడా మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో, మీరు ఆ మొత్తం ప్రాజెక్ట్ అంతా మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అసిస్ట్ ఇన్ స్టాఫింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఆర్గనైజర్స్ ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ టు ఎన్ష్యూర్ కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెడ్ లైన్స్. ఓకేనా? సో, మీరు మీ టీంతో ఇప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉండాలన్నమాట. ఏమైనా అప్డేట్స్ ఉన్నా, లేకపోతే ఎర్రర్స్ ఏమైనా ఉన్నా, డెడ్ లైన్స్ డిస్కస్ చేయడం కానీ, ఎక్కడైనా స్టక్ అయితే హెల్ప్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పర్ఫార్మ్స్ ఆన్ గోయింగ్ రివ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ స్టేటస్. సో, మీరేంటంటే మీరు వర్క్ చేయరు, కాకపోతే మీరు మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. సో, మీ యొక్క టీం కింద సో వాళ్ళు వర్క్ చేసే వర్క్ని మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, మొత్తం ప్రాజెక్ట్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో, ఇంకా ఎంత పెండింగ్ ఉందో, సో ఇవన్నీ అప్డేట్స్ కూడా మీరు మీ యొక్క కంపెనీ వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో, మీ టీం దగ్గర నుంచి మీరు అప్డేట్ తీసుకొని, సో అప్డేట్ తీసుకోవాలంటే మీరు ఆబ్వియస్గా మీ యొక్క టీంతో మీరు కోఆర్డినేషన్ అయ్యి ఉండాలి కదా. సో, మీ టీంతో మీరు కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా స్టక్ అయితే మీరు వాళ్ళని హెల్ప్ చేసి డెడ్ లైన్స్ అన్నీ ఎక్కువ గుర్తు చేసి మీరు అప్డేట్స్ తెచ్చి అప్డేట్స్ అనేది కంపెనీకి షేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో, అదే మీ వన్ ఆఫ్ ద మెయిన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా మనకి ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలన్న ప్రాజెక్ట్లో మీరే మెయిన్ మెంబర్ అనమాట. సో, స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి ఒకవేళ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇంకా బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ, షెడ్యూల్ కానీ ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటే, చేంజ్ అవ్వాలన్నా సరే వాళ్ళు మీకే రీచ్ అవుట్ అవుతారు. ఒకళ్ళు మీరు వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలన్నా సరే మీరే మెయిన్ పర్సన్ అవుతారు అనమాట. సో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పర్సనే మెయిన్ పర్సన్ అవుతారు. సో, వాళ్ళు కూడా వాళ్ళ చేంజెస్ ఏమైనా చెప్పాలంటే మీకే చెప్తారనమాట. సో, మీరు తర్వాత ఏం చేయాలంటే మీరు మీ టీంతో కమ్యూనికేట్ అయ్యి సో చేంజెస్ అన్నీ కూడా డిస్కస్ చేయాలన్నమాట. ఓకేనా? సో, అది కూడా మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మేనేజెస్ క్లయింట్స్ కంపెనీ ప్రాజెక్ట్ టీమ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ అగ్రీడ్ అపాన్ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్. ఓకేనా? సో, మీరు మెయిన్ బ్రిడ్జింగ్ పర్సన్ అనమాట కంపెనీకి, మీ ప్రాజెక్ట్ టీమ్కి, అదేవిధంగా క్లయింట్స్కి. ఓకేనా? సో, మీరు క్లయింట్స్తోని కంపెనీతోని మీ ప్రాజెక్ట్ టీమ్తో అలా కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో, వాళ్ళకి ఏమైనా మీటింగ్స్ కావాలన్నా, ఏం రిక్వైర్మెంట్ ఉన్నా మీరే హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఈ యొక్క జాబ్కి మీకు ఉండాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ అనమాట. ఓకేనా? సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఎందుకంటే మీది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్ కాబట్టి వీళ్ళు మీకు మినిమం ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సో మీరు మెయిన్ పర్సన్ ఇక్కడ ప్రాజెక్ట్ అంతా హ్యాండిల్ చేసింది మీరే కాబట్టి కొంచెం మినిమం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఓకేనా? సో, మీకు ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఇదే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. వేరే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు కన్సిడర్ చేయరు. సో, ఇదే ఫీల్డ్లో మీకు అట్లీస్ట్ ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డెఫినెట్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట, షార్ట్ లిస్ట్ అవుతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన టైమింగ్స్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా రిమోట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, ఇది యూఎస్ కంపెనీ కాబట్టి పర్మనెంట్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ అదేవిధంగా టైమింగ్స్ చూసుకుంటే ఇది యూఎస్ కంపెనీ కాబట్టి మనం యూఎస్ టైమింగ్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో, టైమింగ్ చూసుకుంటే మనకి ఈవినింగ్ 5:30 నుంచి మార్నింగ్ 2:30 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఇది మన టైమింగ్స్ వచ్చేసరికి డైలీ మన వర్క్ టైమింగ్ వచ్చేసరికి 5:30 to 5:30 అంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 5:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 2:30 వరకు. ఇంకా మిగతాదంతా 2:30 అయిపోయిన తర్వాత మన ఇష్టం అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ డే 5:30 వరకు ఇంక మనం ఏం చేయాలి అనమాట. అండ్ అదేవిధంగా మీకు సాటర్డే సండే హాలిడే అనమాట. సో, వీకెండ్స్ 2 హాలిడే అండ్ 5 day వర్కింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా?
సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలంటే మీకు ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీరు కూడా ఇదే పేజ్కి ల్యాండ్ అవుతారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పైన అప్లై నౌ బటన్ అని చెప్పి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుంది అనమాట. అప్లై నౌ ఆల్రెడీ మీకు ఒక లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ త్రూ కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఒక లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు మాన్యువల్గా అప్లై చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలన్నమాట. ఈ అకౌంట్లో మీ ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోవచ్చు, డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు. ఒక అకౌంట్ లేకపోతే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇలాగ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిపోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ నాట్ ఏ రిజిస్టర్డ్ యూజర్ ఎట్ అని చెప్తుంది కదా, క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా. సో ఫస్ట్ మీరు క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి అప్పుడు అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.